చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం హేయమైన చర్య అని బీజేపీ రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలను గౌరవించే ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. తద్వారా మహిళా సమాజానికి కాంగ్రెస్ పార్టీ దూరమైందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రాహుల్ గాంధీ తలకిందులుగా తపస్సు చేసినా ప్రధాని కాలేడని ఎద్దేవా చేశారు. మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో దానికి మద్దతు పలకకుండా బిల్లును ఆపి ఈరోజు మేమే గెలిచినామని ఏదైతే సంబరపడతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇవాళ మీరు గెలవడం కాదు, ఇవాళ మహిళలకి అవకాశాలు రాకుండా అడ్డుకట్ట వేసిండ్రు, మహిళా సమాజానికి మీరు దూరమైనరు. ఇందులో మేమే గెలిచినామని ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రాహుల్ గాంధీ తల్లకిందులుగా తపస్సు చేసినా నువ్వు ప్రధాని కాలేవు. ఎందుకంటే మహిళా సమాజానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దూరమైంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప సంకల్పంతో మహిళలకి అధికారం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు అవగాహన రాహిత్యంతో ఇవాళ మహిళా సమాజానికి మీరు దూరమైనరు. కాబట్టి వచ్చేటువంటి రోజులలో ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, ఇవాళ ఏదైతే మీరు చావు తప్పి కన్నులట్టబోయినట్టుగా అక్కడక్కడ తెలంగాణ, కర్ణాటకలో ఏదైతే మీరు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఈ అధికారం కూడా కోల్పోతారని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో అవగాహన రాహిత్యంతో, డీలిమిటేషన్ తోటి ముడిపెట్టిండ్రు, అందుకే మేము గెలవనీయలే ఈ బిల్లునని చెప్పి ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ నాయకత్వం. ఎందుకంటే ఈ 2026 సెన్సెస్తో గనక డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది ఈ దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటి సోయి మీకు రావాలా? ఇవాళ ఇప్పుడున్న దానికి 50% పెంచి సీట్లు ఇస్తామని చెప్పి ఏదైతే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిందో దానివల్ల ఈ రాష్ట్రాలకి లాభం అయితే ఉన్నదనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ మహిళలంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కాదు. ఇవాళ ఈ దేశంలో పరిపాలించినటువంటి బలహీన వర్గాల మహిళలు ఎంతో మంది వాళ్ళ అవకాశాలు పొందడానికి ఆసక్తితో ఉన్నారు. కాబట్టి మేము మళ్ళా డిమాండ్ చేస్తూ ఉన్నాము, చెప్తా ఉన్నాము, ఇవాళ మీరు మహిళా సమాజానికి దూరమైనరు. రేపు వచ్చేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేదానికి మహిళలు మరి ముందున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.